పిచికారి చూస్తున్నారు కదా. ఇది ఇదేమో వెంకట్ది, బడ్జెట్ రోహిత్, ఇది రోహిత్, ఇది మా అక్కది. నెక్స్ట్ సమ్ హెర్బల్ కలర్స్ అంటే ఉంటాయి కదా, హెర్బల్ కలర్, చాలా హెర్బల్ కలర్స్ ఎల్లో, ఇది పర్మనెంట్ కలర్ చూపిస్తున్నా కదా వెంకట్. ఇది పర్పుల్, ఇదేమో పింక్ పర్మనెంట్ కలర్, అది పక్కా కలర్, పక్కా రంగు హోలీ కలర్స్. గుడ్లు గైస్, గుడ్లు కొడితే నెత్తి పలగాలి. ఏమో అది 2 పగిలినాయి కింద పడేసి ఇంకా తర్వాత మీకు ఇట్లా అమ్మా పంపించు మొత్తం ఇట్లా కొంచెం జస్ట్ దగ్గర అమ్మో ఏంద్ర ఇన్నా మొత్తం నిండా ఉన్నాయి. అయ్య బాబోయ్ బానే చేశారా. ఇంకా ఎట్లా అంటే ఎగ్జాంపుల్ ఇవ్వండి, ఇట్లా తీసుకోవాలి, ఇట్లా తీసుకొని నా నెత్తి మీద కొడితే ఇప్పుడు నెత్తి మీద ఇప్పుడు సూపర్ ఉన్నాయి కలర్ఫుల్ గా. రెడ్ సో ఇంకా ఏమున్నాయి ఇప్పుడు ఇంకా కలర్స్ మీవా? దీనిలో పర్మనెంట్ బ్లూ కలర్ ఉంది. పర్మనెంట్ తెచ్చావా? అయ్యో బాబోయ్ ఇది పర్మనెంట్ కాదు గైస్, ఇది హెర్బల్, ఇది హెర్బల్. మర్చిపోయినా హ్యాపీ ఈ కలర్స్. సో ఇంకా కిందకి వెళ్దాం రండి, ఇంకా చాలా చూస్తున్నాడు. ఇప్పుడు అంటే పూస్తున్నాం కదా అవి గైస్. వీళ్ళు చిన్నపిల్లలు గైస్, చూపించండి అన్ని ఒకసారి అత్తిరా కవర్ అడ్డం తిన్నాను. సో ఇదిగోండి, ఇది ఒకటి చిన్నపిల్లలు కాబట్టి అలా అవి చేస్తాను. నేను పెద్ద ఇది తీసుకెళ్తాను. కిందికి వెళ్ళడమేనా ఇప్పుడు? వస్తున్నా ఉండు. సో అలా మా పిల్లలందరూ కలిసి కిందికి తీసుకెళ్ళిపోతున్నారు అనమాట. కలర్స్ అన్నీ ఎంత హంగామా చేస్తున్నారంటే అంత హంగామా చేస్తున్నారండి. నైట్ అయితే మా చిన్న పాప మా పెద్ద పాప 1 అవర్ కష్టపడి ఆ బెలూన్స్ అన్ని వాటర్ నింపారనమాట. సో అవి ఒక 100 ఎబోనే చేశారు. ఆ బెలూన్స్ అన్ని వాటర్ నింపి ఆ ఎగ్స్ తీసుకొచ్చారు. ఎగ్స్ అన్ని పగిలిపోయాయి. ఓన్లీ 2 ఎగ్సే మిగిలాయి 7 ఎగ్స్కి. సో ఇంకా మిగిలినవన్నీ పడేస్తున్నారు. ఎంత స్మెల్ అంటే చాలా స్మెల్ వస్తుందన్నమాట. సో అది దూరంగా పడేయమని చెప్పాను. ఆల్రెడీ మా గల్లీలో స్టార్ట్ అయిపోయింది హోలీ ఆడడము. మార్నింగ్ 7 నుంచే పిల్లలు మొత్తం హంగామా చేస్తున్నారు. అక్కడ పెద్ద వాళ్ళు చూసారా డ్రమ్ అనేది పెట్టుకొని ఆ డ్రమ్ నిండా వాటర్ పట్టి అందులో కలర్ వేసుకొని ఏం ఆడుతున్నారు పిల్లలందరూ గల్లీ వాళ్ళు. అసలు భలే హంగామా చేస్తున్నారండి. చాలా బాగా ఎంజాయ్ చేస్తారు మా గల్లీలో పిల్లలు హోలీ రోజు. అసలు ఆ డ్రమ్ నీళ్ళు కూడా సరిపోలేదు వాళ్ళకి, అవి కూడా అయిపోయాయి. ఇంకా మళ్ళీ నింపుతూనే ఉన్నారు, ఆడుతూనే ఉన్నారు పిల్లలందరూ. అసలు భలే ఎంజాయ్ చేశారండి హోలీకి అయితే. ఇంకా మా పిల్లలు అయితే ఇప్పుడే స్టార్ట్ చేశారు కదా. ఫస్ట్ అయితే వాళ్ళన్ని కలర్స్ అన్నీ కింద పెట్టేసుకొని వాటర్ పట్టి అవన్నీ రెడీ చేసుకుంటున్నారనమాట. వీళ్ళు ఆల్రెడీ ఇక్కడ పిల్లలు అయితే ఆల్రెడీ స్టార్ట్ చేసేసి గల్లీ మొత్తం హంగామా చేసేస్తున్నారు. వీళ్ళేమో మా జాను వాళ్ళు ఏం చేస్తున్నారంటే ఫస్ట్ వాటర్ తీసుకొచ్చి వాటర్లో కలర్ వేసి కలిపారనమాట. ఆ తర్వాత వచ్చేసి వాళ్ళు ఏవైతే కలర్స్ తెచ్చుకున్నారో అవన్నీ ఓపెన్ చేసి పెట్టుకుంటున్నారు. సో మా జానుకి ఎంత ఇష్టం అంటే హోలీ అంటే అబ్బాబ్బా మామూలు ఇష్టం కాదండి. నిన్న షాప్కి తీసుకెళ్ళి నాతో కొన్ని కొనిపించుకుంది, మళ్ళీ వాళ్ళ మామయ్యతో కొన్ని కొనిపించుకుంది. అట్లా వాళ్ళ నాన్నతోటి దానికి ఇంకా ఈవినింగ్ వరకు అలా షాపింగ్ చేస్తూనే ఉంది. మా వాడు వచ్చేసి వెంకట్ గాడు ఆ వాటర్లో ఆ రంగు అయితే కలిపేస్తున్నాడు అనమాట. కలర్ చాలా బాగుంది కదండి, బ్రింజాల్ కలర్. సో అలా కలిపేసి మా వాడు మంచిగా దాన్ని బ్లెండ్ చేస్తున్నాడు. యాక్చువల్గా వాళ్ళు వాటర్ కలిపిన తర్వాత వాళ్ళు ఫస్ట్ ఏంటంటే ఆ నీళ్ళతోటి వాళ్ళని కొట్టుకొనిరా అని నేను చెప్తే అసలు ఏమన్నా బకెట్లో నీళ్ళు పట్టుకొని అక్కడ మా స్టెప్స్ అన్నీ హంగామా చేసేస్తున్నారు. హడావుడి చేస్తున్నారండి మా పిల్లలు. అసలు మామూలు హంగామా కాదు. పిల్లలు అంటే మరి ఇంక ఇలాగే ఉంటుంది ఎంజాయ్మెంట్. నాకు ఇష్టమే కానీ హోలీ ఆడడము. ఇంకా నేను కూడా హోలీ ఆడితే ఇంట్లో వర్క్ ఉంటుంది కదా, ఇంకెవరు చేస్తారని చెప్పి నేను జస్ట్ అట్లా ఒక 1/2 అవర్ ఉండి పైకి వెళ్ళిపోయాను అనమాట. సో ఇంకా మా వాళ్ళు మొదలు పెట్టేశారండి, ఇంకా స్టార్ట్ చేస్తారు హోలీ ఆడడము. యాక్చువల్గా హోలీ అనేది ఖచ్చితంగా ఆడాలా లేకపోతే ఇది మన సాంప్రదాయమా లేకపోతే అవుట్ ఆఫ్ స్టేట్దా నాకైతే తెలియదు. కానీ
అసలు ప్రతి ఒక్కరైతే హోలీ చాలా బాగా ఎంజాయ్ చేస్తున్నారు. ఈ మధ్య కాలంలో అయితే ప్రతి ఒక్కరు చాలా బాగా సెలబ్రేట్ చేసుకుంటున్నారు. మా జాను స్టార్ట్ చేసిందో లేదో అప్పుడే కంట్లో వేసేసుకుంది కలరు. వీళ్ళకి తొందర ఎక్కువండి పిల్లలకి. హడావుడి హంగామా చేసేస్తారనమాట. తను వచ్చేసి ఆ పాప మా జాను వాళ్ళ స్కూల్ అనమాట. వచ్చి విషెస్ చెప్తుంది, హోలీ విషెస్. అందరికీ కలర్స్ పూస్తుంది. మా పెద్ద పాప వచ్చేసి ఇంకా మొదలు పెట్టారండి. ఇంకా రచ్చ రచ్చ చేస్తున్నారు, హంగామా చేసి. లాస్ట్కి వాళ్ళు ఎట్లా తయారయ్యారంటే చూడండి మీరే, ఎంత గందరగోళంగా చేసేసుకున్నారు బట్టలన్నీ. ఇంకా లాస్ట్కి ఆ బట్టలు ఎందుకు పనికిరావులేండి, తీసి డస్ట్బిన్లో పడేయడమే. సో అలా స్టార్ట్ అయింది మా వాళ్ళ హోలీ అనమాట. చూసారా మా జాను అస్సలు ఆగదండి, మామూలు హుషారు కాదు మా జాను అయితే. ఎంజాయ్ చేయడంలో మొదటి రకం అనమాట. సో అలా ఏవైతే పట్టు పెట్టుకున్నారో అవి వాటర్ బాల్స్ అవి వేసి కొట్టేసుకుంటున్నారు, భయంకరంగా కొట్టుకుంటున్నారు. అవి అంత ఫోర్స్గా కొట్టడం కూడా పగలట్లేదు అనమాట, అంత స్ట్రాంగ్గా ఉన్నాయి ఆ బాల్స్ అయితే. సో అలా మా భవ్య అందరూ అలా స్టార్ట్ చేశారనమాట. కలర్స్ పూసుకొని హోలీ కొట్టుకొని చాలా బాగా ఎంజాయ్ చేస్తున్నారు. నేనైతే జస్ట్ కొంచెంసేపు అలా చూస్తూ ఉన్నానన్నమాట. సో మాకు అక్కడ ప్లేస్ బాగానే ఉంది, బయట ఓపెన్ ప్లేస్ అందరూ ఆడుకోవడానికి. సో అలా అందరూ ఎండింగ్లో మంచిగా సరదాగా ఎంజాయ్ చేస్తున్నారు. మా వెంకీగాడు చూసారా ఎట్లా వాటర్ పోస్తున్నాడు అందరి మీద. దాంతో కొట్టుకుంటారా అని నేను చెప్తే వాడు అన్నీ చెంబు తీసుకొని మీద పోసేస్తున్నాడు అందరికీ. పిచ్చి పిచ్చిగా చేసేసుకుంటున్నారు హోలీని, అసలు హంగామా చేస్తున్నారు. ఇక్కడ ఇలా ఉంటే అటు సైడ్ పిల్లలు వాళ్ళు ఇంకా హంగామా చేస్తున్నారండి. అటు సైడ్ పిల్లలు అయితే అసలు వాళ్ళది మామూలుగా రచ్చలేదు. అక్కడ ఇంకా అందరూ చాలామంది గ్యాదర్ అయ్యారు. వీళ్ళేమో ఇక్కడ ఈ 4 మెంబర్స్ ఆడుకుంటుంటే అటు సైడ్ ఒక 10 మెంబర్స్ అందరూ వాళ్ళు గ్యాదర్ అయ్యి ఆడుకుంటున్నారనమాట. వీళ్ళది ఒక టీం అంట, వాళ్ళది ఒక టీం అంట. సో అలా టీం వైజ్గా ఆటలు ఆడుతున్నారనమాట. సో అలా బాగా మేమైతే ఎంజాయ్ చేసామండి. చాలామంది హోలీ ఫెస్టివల్ బాగా సెలబ్రేట్ చేసుకుంటున్నారని అనుకుంటున్నాను. అందరికీ హోలీ శుభాకాంక్షలు. అందరికీ వన్స్ అగైన్ హ్యాపీ హోలీ అండి. సో ప్రతి ఒక్కరు హోలీ రోజు అయితే కలర్ఫుల్గా అందరూ లైఫ్ ఎంజాయ్ చేస్తూ వాళ్ళ లైఫ్ కూడా కలర్ఫుల్గా ఉండాలని నేను కోరుకుంటున్నానండి అందరి ఫ్రెండ్స్కి, మన యూట్యూబ్ మెంబర్స్ అందరికీ. సో చూసారా కచ్చా విచ్చా చేసేస్తున్నారు, బట్టలన్నీ హంగామా చేసేసుకుంటున్నారు. ఇంకా స్టార్ట్ అయిపోయిందండి రచ్చ రచ్చ అంతా. మా జాను చూడండి ఏ ఆకారంలోకి వచ్చేసిందో. సో ఇప్పుడేముందండి, ఇంకా ముందు చూడండి వాళ్ళ అవతారాలు ఎట్లా ఉంటాయో లాస్ట్కి. అసలు ఇంకా మా జాను ఏనా అన్నట్లు తయారైపోయింది, కలర్ మొత్తం చేంజ్ అయిపోయి. సో అలా అందరం అయితే బాగా ఎంజాయ్ చేస్తున్నారు మా పిల్లలందరి కింద. సో అలా హంగామా చేస్తున్నారు. పైన మా జాను ఫ్రెండ్ ఉందన్నమాట షియా, తను కూడా పిలుస్తుంది కిందికి వచ్చి ఆడుకుందాం రా అని. తనేమో రావట్లేదన్నమాట, వీళ్ళు రంగులు వేస్తారని చెప్పి. ఎంత రిక్వెస్ట్ చేసినా కిందికి రావట్లేదు, వీళ్ళేమో పిలుస్తున్నారనమాట రామ్మయ్య. సో అలా అందరు కలిసి అయితే నింపేసుకున్నారు ఒళ్ళంతా కలర్స్ తోటి. ఇక్కడ చూసారా వీళ్ళు అబ్బాయిలు అమ్మాయిలు కలిసి ఎంత ఎంజాయ్ చేస్తున్నారో. అసలు వీళ్ళైతే ఇంకా హడావుడి చేస్తున్నారండి ఇటు సైడ్. డ్రమ్ము నీళ్ళు సరిపోవట్లేదు వీళ్ళకి. చూసారా ఎగ్స్ తోటి కొట్టేసుకోవడము పిచ్చి పిచ్చిగా. ఆ పాపేమో నాకు కొట్టేస్తుంది, వద్దే అంటే వినట్లేదు. నన్ను చూసారా ఎట్లా కొడుతుందో నాకు. నేను వీడియో తీస్తున్నాను, వద్దే నాకు కొట్టద్దా అంటే వినట్లేదు అనమాట, కొట్టేస్తుంది. సో అలా హంగామా చేస్తున్నారు మా గల్లీ పిల్లలందరూ. ఇటు చూస్తే వీళ్ళు, అటు చూస్తే వాళ్ళు. చాలా బాగా సరదాగా గడిచిపోయిందండి మా హోలీ సెలబ్రేషన్స్ అయితే. చాలా బాగా ఎంజాయ్ చేశారు మా పిల్లలు అయితే ఇయర్. సో అలా ప్రతి ఇయర్ హోలీ సెలబ్రేషన్ అయితే ప్రతి ఒక్కరు చాలా బాగా సెలబ్రేషన్స్ అయితే చేసుకుంటారనమాట. తిను మా పాపకు పూస్తుంది, మా పాప తనకు పూస్తుంది అనమాట. సో నాకు కూడా పూసారండి. అది హోలీ రోజు ఖచ్చితంగా కొంచెమైనా అలా కలర్ అనేది పూయించుకోవాలంటారు కదా. సో అందుకోసమని ఆ పాప నాకు కూడా పూసిందనమాట. సో అలా నేను కూడా జస్ట్ అలా పూయించేసుకున్నాను. నాకు కూడా ఇష్టం అండి అలా హోలీలో అందరితో పార్టిసిపేట్ చేసి సరదాగా ఆడుకోవడం చాలా ఇష్టం నాకు, ఎంజాయ్ చేయడం. కాకపోతే నాకు ఇంకా టైం లేదు. ఇంకా సరేలే
పోనీ పిల్లలైతే ఎంజాయ్ చేస్తున్నారు కదా అని చెప్పి ఇంకా నేనైతే జస్ట్ అలా కొంచెం పోయించుకున్నాను అంతే. ఇంకా మా జాను అయితే అసలు చూసారా ఎలా హంగామా చేస్తుందో. ఆ పక్క కలర్ అనేది అసలు పోదండి. అలాంటిది ఆ పక్క కలర్ వేసుకొని వాళ్ళు ఇష్టం వచ్చినట్లు పూయించేసుకుంటున్నారనమాట. అది కళ్ళల్లోకి పోకుండా పూసుకుంటారా బాబు అంటే అసలు వినట్లేదు, పిచ్చి పిచ్చిగా పూసేసుకుంటున్నారు. పిల్లలకి అదొక ఎంటర్టైన్మెంట్ అండి, అదొక సరదా అనమాట. ఏంటో ఆ కలర్స్ అలా పూసేసుకొని ఎంజాయ్ చేయడం అనేది. సో అలా అందరైతే అసలు మామూలుగా కలర్స్ పూసుకోవట్లేదండి. మనం ఎంత కలర్స్ ఉన్నా పింక్ కలర్ అందమే వేరండి. అసలు ఆ కలర్ అనేది హోలీకి మంచి కలర్ఫుల్ని ఇస్తుంది అనమాట. సో అక్కడ కలర్ పడింది చూసారా, అసలు అది ఎంత బాగుందో చూసారా. అసలు ఎల్లో కలరు చాలా బాగుంది, అసలు అది కింద పడింది ఆ కలరు. సో అలా అందరూ కలర్స్ తోటి మా చిన్న పాప అయితే ఆ చిన్న పాప వచ్చి ఊహించుకుంటుంది అనమాట. సో అది ఎంత ఎంజాయ్ చేస్తుందో చూడండి, దానికి ఎంత ఆనందంగా ఉందో అందరూ అలా కలర్స్ పూస్తుంటే. సో అలా మా జాను అయితే లాస్ట్కు అలా అవతారం తేలిపోయిందనమాట. సో మా భవ్య కూడా బాగానే ఎంజాయ్ చేస్తుంది. ఇంకా అది సరిపోలేదని పక్కా కలర్ కావాలని చెప్పి అది కూడా తీసి ఓపెన్ చేసి పూస్తుంది అనమాట. నాకు పూస్తా అంటుంది, వద్దని చెప్తున్నాను నేను. సో అసలు ఇంకా బట్టలు ఏమైనా పనికొస్తాయండి, తీసి పడేయడం తప్ప. అంత హంగామా చేసేసుకుంటున్నారు అందరు కలిసి. సో అందరూ ఇంకా అలా హోలీ సెలబ్రేషన్స్ అయిపోయాక మా ఇంటి ముందు హంగామా ఇలా ఉందన్నమాట. ఇల్లు మొత్తం ఫ్రంట్ అలా చేసేసారు, నాకు ఇలా పూసారనమాట. సో నేను కూడా అట్లా జస్ట్ అలా పోయించుకున్నాను అనమాట సరదాగా. సో అలా హోలీ సెలబ్రేషన్స్ అయితే మంచిగా ఎంజాయ్ చేస్తూ మా పిల్లలు మేము అందరం కలిసి బాగా సెలబ్రేషన్స్ అయితే చేసుకున్నాము. అక్కడి నుంచి చూసారు అందరూ హాయ్ చెప్తున్నారు పిల్లలందరూ. చాలా బాగా హుషారున్నారండి ఈ పిల్లలందరూ. డ్యాన్స్ వేయండి అంటే ఏంటో మరి సిగ్గుపడిపోతున్నారు, ఒక్కరు కూడా ఒక స్టెప్ కూడా వేయట్లేదు. ఒక డ్యాన్స్ వేయమని చెప్తున్నాను నేను సరదాగా, కానీ అందరికీ హ్యాపీ హోలీ అని మాత్రం విషెస్ అయితే చెప్తున్నారు కానీ డ్యాన్స్ మాత్రం వేయట్లేదన్నమాట. సో అలా పిల్లలందరూ కలిస్తే హోలీ అనేది చాలా బాగుంటుంది. చూసారా అమ్మాయి బ్యాక్ సైడ్ నుంచి ఎలా పోసేస్తుందో. వాళ్ళు ఇక్కడ నుంచొని మాట్లాడుతుంటే ఆ అమ్మాయి బ్యాక్ సైడ్ నుంచి అలా వాటర్ పోసేస్తుంది, డిస్టర్బ్ చేసేస్తుంది అనమాట. అగో చూడండి, అమ్మో అసలు ఎట్లా పోసేసుకుంటున్నారు చూడండి, అసలు ఫేస్ మీదనే ఫటాఫట్ మన పోసేసుకుంటూనే ఉన్నారు. అమ్మ అసలు లేదు మామూలుగా లేదండి బాబోయ్ హంగామా. Today's your special day, it's time to celebrate. Another year of life, let's make it great. With friends and family all around, we'll dance and sing, make joyful sounds. May every moment bring you happiness and fun. May all your dreams come true one by one. Let's raise a toast to the years that have passed, and cheers to the future, may it be a blast. సో మా భవ్య ఫస్ట్ నేను రాను అని చెప్పింది, బాగానే ఎంజాయ్ చేస్తుందండి. మా భవ్య కూడా బాగా హుషారుగా అన్ని కలర్స్ వేసేస్తూ ఉంది. ఫస్ట్ ఏమో ఇంట్రెస్ట్ లేదు అన్నట్లుగా కూర్చుంది అనమాట. ఆ తర్వాత మాత్రం బాగానే హంగామా చేసేసి ఒళ్ళంతా రంగులు వేసేసుకొని అందరికి బాగానే వేసేస్తుంది మా భవ్య. సో అలా అందరూ బాగా రంగులు వేసేసుకొని చాలా బాగా ఎంజాయ్ చేశారు. ఫైనల్గా అయితే మా పిల్లల లుక్ ఇదనమాట. ఫస్ట్ ఎలా ఉన్నారు చూడండి, ఇప్పుడు ఎలా తయారయ్యారో చూడండి. ఈ పైనుంచి తీసానమాట సరదాగా. ఇంటి ముందు చూసారా ఎలా హంగామా చేసేసారో. వీళ్ళు చేసేది కాకుండా హంగామా ఎదురుగా ఒక అంకుల్ అప్పుడే బయటకు వచ్చాడు. వస్తే ఆయనకు కూడా పూసి ఆయనతో కూడా తిట్లు తిన్నారు. మా మ్యాగీ గడికి కూడా హోలీ చేశానండి, ముద్దుగా ఉంది మా మ్యాగీ గడికి, చూసారా బొట్టు పెట్టాను. సో అలా మా మ్యాగీ గడు కూడా హోలీ సెలబ్రేషన్స్ అయితే చేయించుకున్నాడు. మేమందరం కిందికి వెళ్ళాము, దాన్ని వదిలేసని చెప్పి కోపంతో నా మీద అరిచేస్తుంది అనమాట ఎక్కడికి వెళ్ళారని. ఆమెను కూడా కిందికి తీసుకెళ్ళాలంట. సో అలా అంకుల్కి వాళ్ళు రంగు వేసారని చెప్పి అంకుల్ చూసారా ఎలా సీరియస్ అవుతున్నాడు. వీళ్ళు ఆడుకోవచ్చు కదండి, ఆ అంకుల్ మీద ఎందుకు చెప్పండి. ఆ అంకుల్ మీద వైట్ షర్ట్ మీద చల్లేశారు అబ్బాయిలు ఇష్టం వచ్చినట్లు. సార్ ఏమో అరుస్తున్నాడు వాళ్ళని, ఎందుకురా ఇలా మీరు ఆడుకోవచ్చు కదా అని. నాకైతే భలే నవ్వొచ్చింది అనమాట. సో అలా చిన్న పెద్ద లేకుండా పిల్లలు అయితే సెలబ్రేషన్స్ బాగా చేసుకుంటున్నారు. అది ఫ్రెండ్స్ నా వీడియో. ప్లీజ్ లైక్, షేర్, సబ్స్క్రైబ్ మై ఛానల్ ఫ్రెండ్స్. బాయ్.